అందుకని సిబిఎన్ అనుకుంటున్నాను. మరి సిబిఎన్ గారు గెలిస్తే ఏం మంచి జరుగుతుంది? ఏం మంచి జరుగుతుందంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మన తెలంగాణలో ఐటీ సెక్టర్ ఇట్లా ఫౌండేషన్ నిర్మించింది చంద్రబాబు నాయుడు. అప్పుడు ఏపీకి కూడా ఐటీ సెక్టర్లో కొంచెం ఏదైనా జరగాలంటే సిబిఎన్ వస్తే జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే, మరి సిబిఎన్ గారు ఇప్పుడు వచ్చారు అనుకుంటున్నాం, మరి అవతల సైడ్ మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు. సో ఇద్దరిలో సీఎం ఎవరు అవుతారు? 100% చంద్రబాబు నాయుడు, చాలా నో డౌట్. అంతే, సిబిఎన్ గారేనా? 100%. మరి పవన్ కళ్యాణ్ గారికి ఏమి ఇస్తారు, ఏ పదవి ఇస్తారు? నాకు తెలిసి బేస్డ్ ఆన్ సీట్స్, ఎన్ని సీట్స్ వస్తాయో దాని మీద డిపెండ్ అయ్యి ఒకవేళ 30-40+ వచ్చినాయి అనుకో డిప్యూటీ సీఎం ఇచ్చే అవకాశం ఉంది, లేదంటే ఏదైనా మంత్రిత్వ శాఖ ఇస్తారేమో. అంతే తప్ప అంత పుంజుకుంటుందని కూడా అనుకుంటలేను నేను జనసేన. ఎందుకంటే పోయినసారి 1 విన్ అయింది, ఇప్పుడు కనీసం ఒక 10 లోపు విన్ అయితేమో అని అనుకుంటున్నాను. ఓకే, సో మరి జగన్ గారు ఓడిపోవడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే? జగన్ ఓడిపోవడానికి మెయిన్ రీజన్స్ అంటే వ్యతిరేకత బాగుందని నేను అనుకుంటున్నాను. వ్యతిరేకత మరియు వాళ్ళ కుటుంబంలోనే 2 పార్టీలు ఉన్నాయి. షర్మిల కూడా కాంగ్రెస్లో జాయిన్ అయింది ఈ మధ్య. కుటుంబంలోనే అంత వ్యతిరేకత ఉందంటే రాష్ట్రంలో తప్పనిసరిగా ఉంటుంది. కుటుంబంలోనే రెండు పార్టీలు, వాళ్ళ కుటుంబం వ్యవస్థ కరెక్ట్ లేదు. ఎందుకంటే ఒక కుటుంబం అనేది ఒకే దాని మీద డిపెండ్ అవ్వాలి, అంతేగాని వాళ్ళ చెల్లి ఒక పార్టీ, అన్నయ్య ఒక పార్టీ పెట్టడం అది కూడా కొంచెం వ్యతిరేకత అవుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే, సో మరి రాజధాని కూడా కారణం అవ్వచ్చు జగన్ గారు ఓడిపోవడానికి? తప్పకుండా, ఫస్టే చెప్పినా కదా. ఎందుకంటే 3 క్యాపిటల్స్ అన్నాడు, ఇంతవరకు క్యాపిటల్ అనేది ఇంప్లిమెంటేషన్ ఎక్కడ జరగలేదు. ఇంకా ఏదైనా ఒక క్యాపిటల్ అనే ఇంప్లిమెంటేషన్ జరగాలి కదా. 3 క్యాపిటల్స్లో ఒకటి కూడా ఇంప్లిమెంటేషన్ జరగలేదు, అది కూడా మెయిన్ రీజన్ అనుకుంటున్నాను.